వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కక్ష సాధింపు ధోరణిగా కేంద్ర ప్రభుత్వ వైఖరి. అబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడి. కుల వృత్తులను నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నిరసన. రోడ్డెక్కిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పిల్లలు. వి వాంట్ టీచర్స్ అంటూ నినాదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు అభివృద్ధి చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం ఐటీ ఈడీ దాడులకు తెగబడుతోందని అబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్రంగా స్పందించారు. పనిగట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని మీడియా సమావేశంలో ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి కక్ష సాధింపు ధోరణిగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి బాధాకరం, దురదృష్టకరమని అన్నారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ కాపాడుకుంటారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పాల్గొనాలని చెప్పి, టీఆర్ఎస్ గవర్నమెంట్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చేసేటువంటి భాగంగానే చర్యల భాగంగా అన్ని వివిధ రకంగా జరుగుతారు. చూస్తూ ఉంటారు, దేశ ప్రజలు ఇస్తున్నారు. ఇంకా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. కానీ చర్యకు చర్య అనేది కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకున్న పవర్స్ వాళ్ళకుంటాయి, వాళ్ళకున్న పవర్స్ వాళ్ళు చేస్తారు. నేను సాఫీగా జరగాలి, ప్రభుత్వం మంచిగా ఉండాలని ముఖ్య దాని ఆలోచనతో 8 సంవత్సరాలు కష్టపడి కరెంటు కావాలి, రైతులకు రైతు బంధు కావాలి, పేదవాళ్ళకు సంక్షేమ పథకాలు కావాలి, చదువుకునే పేదవాళ్ళకు స్కూళ్ళు కావాలి, తాగడానికి మంచినీళ్ళు కావాలి, తెలంగాణ వాళ్ళకు పేదలకు వైద్యం కావాలి అని దాని మీద దృష్టి పెట్టినందుకు ఈరోజు ఇంత ప్రగతి ముందుకు పోతాం. కనుక కేంద్రంలో అధికారంలో పార్టీ చిన్న రాష్ట్రాలు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలను దేశ జీడీపీలో భాగస్వామ్యం అత్యధిక జీడీపీ రావడానికి కారణమైన రాష్ట్రాలను సెలెక్ట్ చేసుకుని ప్రోత్సహించాలి, నిధులు ఇవ్వాలి. దేశాన్ని పరిపాలిస్తుంది వాళ్ళే కదా, సరిపోతుంది. దేశాన్ని పరిపాలించే రాష్ట్రాలు మాకే కావాలి, గలీలు మాకే కావాలి, సందులు మాకే కావాలంటే ఎట్లయితే చెప్పండి. దేశంలో మేము భాగమే కదా, అంతర్భాగమే కదా. మా ప్రతి అభివృద్ధి దేశానికి పేరు వచ్చినట్లే కదా. ఇప్పుడు కామన్వెల్త్లో మెడల్స్ వచ్చినాయి, ఇండియాకి వచ్చింది అంటారు కదా. బ్యాడ్మింటన్లో ఒలింపిక్లో మెడల్ వచ్చి ఎక్కడ అంటే తెలంగాణలో ఆడినారు, వస్తుంది కదా. దేశంలో అత్యధికంగా నీళ్లు ఎక్కడ, ఇంటికి నీళ్ళు మంచినీళ్ళు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ రాష్ట్రం. అదే 97% మంచినీళ్ళు తాగుతున్నారు అని అంటే దేశంలో మన వేలే కదా. వ్యాక్సినేషన్ అవన్నీ కూడా కరోనా వ్యాక్సిన్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నాయంటే ఎక్కడ తెలంగాణలో. అది తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేస్తున్నందుకు అక్కడ ప్రోత్సాహాలు జరుగుతున్నాయి. ఒక మంచి పాలసీ ఉంది, ఇండస్ట్రియల్ పాలసీ ఉంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దేశానికి పేరు వస్తుంది కదా. బయట పోతే దేశానికి పేరు వస్తుంది, ఇంటర్నల్గా రాష్ట్రానికి పేరు వస్తుంది. కానీ దేశానికి పరిపాలించడైనా అది దేశం మొత్తంలో వీళ్ళు పేరు చేస్తున్నారు అని చెప్పి అనుకోవాలా. అంతేగాని అది వదిలిపెట్టేసి మరి కేవలం ఇట్లా టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరం. ఇది చాలా బాధాకరము, ఇది దురదృష్టకరం. చూస్తాం దాని మీద ఎట్లాంటిది. ముఖ్యమంత్రి గారు ఆయన తెలంగాణని కాపాడుకుంటాడు, తెలంగాణ ప్రజలను కాపాడుకుంటాడు ఖచ్చితంగా. దాని ఏ రకంగా దాని మీద ఆ పూర్తి వివరాలు తెలిసింది. వీళ్ళ వార్తలు వచ్చింది, చూస్తాం దాని మీద. ఖైరతాబాద్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నానని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ డివిజన్లోని ఇందిరానగర్, బీజేఆర్ నగర్, ఓల్డ్ సిబిఐ క్వార్టర్స్, పలు బస్తీలలో ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలకు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పాటు డ్రైనేజీ, మంచినీరు, సీసీ రోడ్లకు చెందిన పలు సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వర్షాకాలంలో ఆగిపోయిన పనులన్నీ ప్రారంభించామని అన్నారు. దాదాపు 60 కోట్ల నిధులతో సివరేజ్, డ్రైనేజీ, రోడ్లు మరమ్మతులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ మేలు మొత్తం మేనలు వస్తే ఒకటే మేనలు పెద్దగా అక్కడ చేసేది అంత బాగున్నాం కానీ పని చేయలేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చెకప్ చేసినామంటే అయితే లేదు. అరే అవి చిన్న అట్టించాడు అది మొత్తం ఎవరు గుజరాత్ గారు మన మొత్తం అంతా సివిలేజ్ వర్క్స్ ఎక్కడైపోయినా రోడ్స్ మీద ఇప్పుడు మనం ఫోకస్ పెట్టాలి. ఆల్రెడీ నేను నిన్న కమిషనర్ నేను కిరణ్ మన రవికిరణ్ కింద మాట్లాడాను. అది ఎక్కడెక్కడ ఎన్ని కిలోమీటర్లు సంపు మధ్య చేసా అంటే అప్పుడే మాట్లాడి సంపు కూడా అటు పక్కకు చేపించినామన్న. అప్పుడు ఒప్పుకున్నారు, అంతే చేసినారు సంపు. మీ వాళ్ళు కమిటీ మెంబర్స్ అంటే వీళ్ళు లోపల డెవలప్ కట్టి పైప్ అక్కడ నుంచి కిందికే ఇచ్చేసాం. అది నేను దాన్ని ప్లాన్ చేస్తా. చైతన్య సార్ లెక్కగానే ఫోన్ చేస్తాను కొంచెం క్లియర్ చేస్తున్నాను. ప్రధానంగా చాలా మరి వర్క్స్ సివరేజ్ లైన్స్ అయితే ఆ శాంక్షన్స్ అన్నిటి కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఇంకా కొన్ని సమస్యలు ఉండే, సివరేజ్ కానీ లేకపోతే సీసీ రోడ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. త్వరలోనే ఆ కార్యక్రమం శాంక్షన్ అయ్యి ఉన్నాయి. ప్రధానంగా ఈ సిఐబి క్వార్టర్స్లో ఇక్కడ పీడబ్ల్యూడి నుంచి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ నుంచి అది ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి సమస్య. అది ఆ సమస్యకు పరిష్కారానికి గౌరవ మంత్రి వాళ్ళ కేటీఆర్ గారు సుమారు 16 కోట్లు ఇవ్వడం జరిగింది. అయితే గ్రావిటీ ద్వారా ఎక్కడ తీసుకోవాలనేది సమస్య వచ్చింది. ఎందుకంటే మామూలుగా టెంపరీగా టైం బీయింగ్ ఏదైనా చేసినా కూడా అల్టిమేట్లీ మళ్ళీ ఆ స్టాగ్నేషను మళ్ళీ ఓవర్ఫ్లో ఇదంతా వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే సెక్రటరియట్ వాటరు ఇవన్నీ వాటర్ బ్యాక్ వాటర్ వచ్చి ఇదంతా నిండేది. ఇప్పుడు సెక్రటరియట్ది ఇక్కడ రాదు. ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. అయితే కేటీఆర్ గారు కూడా ఒక విజిట్ చేస్తున్నారు అఫీషియల్స్తో. విజిట్ చేసిన తర్వాత గ్రావిటీ ద్వారా ఎట్లా తీసుకోవాలని చూసిన తర్వాత దాని ప్రకారంగా ఇస్తాం. దీనికి ఇచ్చారు. మన సోమాజిగూడలో కూడా సేమ్ ప్రాబ్లం ఉంటే ఆడ కూడా 20 కోట్లు ఇచ్చారు. 2 కొత్త ఎస్టీపీలు కూడా ఒక ఎస్టీపీ కూడా ఇచ్చాడు. ఇవన్నీ వచ్చినట్టయితే ఈ లేక్ పాండ్ ఏదైతే ఉందో ఆడికి తీసుకోవాలన్నా లేకుంటే పీడబ్ల్యూడి ద్వారా నుంచి గేట్ తీసుకోవాలనేది అయితే అఫీషియల్స్ విజిట్ చేసిన తర్వాత వస్తుంది. అది టెక్నికల్ ఇష్యూ కాబట్టి ఆ సమస్య పరిష్కారానికి త్వరలోనే శ్రీకారం చుట్టి, ఎందుకంటే మాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ సమస్య చూస్తూ ఉన్నాం. పలు సందర్భాల్లో గౌరవ మంత్రులు కూడా ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆ సమస్య పరిష్కారానికి మనకు కావాల్సినటువంటి గ్రావిటీ దొరకడం లేదు ఎటు తీసుకోవాలని. అదే తప్ప బడ్జెట్ ఇక్కడ మనకు ఇష్యూ కాదు. బడ్జెట్ విషయంలో ఇక్కడ సమస్య లేదు. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈ సిఐబి క్వార్టర్స్లో ఉన్నటువంటి చిరకాల సమస్యని పరిష్కరిస్తారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారి కుల వృత్తులను నాశనం చేస్తుందని తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. కుల వృత్తులను కాపాడాలని సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. రిలయన్స్ లాంటి కార్పొరేట్ సంస్థలు వచ్చి క్షౌర కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న నాయి బ్రాహ్మణుల కడుపు నింపుతున్నాయని సంఘం అధ్యక్షుడు వికాస్ నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరాలలో కార్పొరేటర్ సంస్థలకు అనుమతులు ఇవ్వకుండా తమ కులస్తులను కాపాడని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ కుల వృత్తులను దెబ్బతీస్తే కార్పొరేటర్ సంస్థల అంతు చూస్తామని హెచ్చరించారు. నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక జీవో, నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక జీవో, నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక జీవో. జై జై నాయి, జై నాయి, జై నాయి, జై నాయి, జై నాయి.
నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక జీవో నాయి బ్రాహ్మణులకు ప్రత్యేక జీవో జై నాయి జై నాయి ఇతర కులస్తులు నాయి బ్రాహ్మణ ఐక్యత నాయి బ్రాహ్మణ ఐక్యత నాయి బ్రాహ్మణ ఐక్యత కాపాడుకుందాం ఇతర కులస్తులు జై నాయి జై నాయి. Let's go back. Go back. Go back. Let's go back. Go back. Go back. Let's go back. Go back. Go back. Dr. B.R. Ambedkar. Jawad. కానీ ఇప్పుడు కుల వృత్తుల మీద ఈ కార్పొరేట్ సలూన్లు ఎగబడుతున్నారు. ఈ కార్పొరేట్ సలూన్లకు మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎక్కడెక్కడ నూతనంగా మున్సిపాలిటీలు అవుతున్నాయో ఆ మున్సిపాలిటీ దగ్గర ఎక్కడ మున్సిపాలిటీ అంటే గ్రామ పంచాయతీ అయిపోగానే మున్సిపాలిటీ కాగానే అక్కడ కార్పొరేట్ సలూన్లు వస్తున్నాయి. అంటే మేము దానికి ఎందుకు వ్యతిరేకం చేస్తున్నామంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక షాప్ పెట్టుకొని ఒక పెళ్లి ఆ బిడ్డ పెళ్లి చేస్తాడు, లేకపోతే ఇంకేదో కార్యక్రమం చేస్తాడు, అప్పు చేస్తాడు, ఇల్లు కడతాడు, ఇల్లు కడతాడు. కట్టిన తర్వాత ఆయన అప్పు తీరనికే నాకు కష్టపడతాడు షాప్లో, చిన్న ఏసీ షాపు ఏదో పెట్టుకొని. దాని తర్వాత అక్కడ వచ్చి కార్పొరేట్ సలూన్ పడగానే వాళ్ళకు వచ్చే ఆదాయము ఆ కలెక్షన్ అనేది తగ్గిపోయేసరికి ఆ షాపులు తీయడం జరుగుతుంది. మాలో ఉన్న ఆ భావన మేము పని చేసి కష్టపడి మేము సంపాదించుకొని మా సంసారం మా ఇల్లు కుటుంబం పోషించుకునే శక్తి లేకుండా ఈ కార్పొరేట్ సలూన్లు ఎగబడుతున్నారు. మేము ఇప్పుడు ఇన్ని రోజులు గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నో సంస్థలు వచ్చి అంటే మేము ప్రత్యేకంగా ప్రతి ఇంటి కుటుంబం దగ్గరికి పోయి పరిశీలించినాం. వాళ్ళ ఇంటి షాప్కి మేము వెళ్ళి పరిశీలించలేము. వాళ్ళ బాధలు మేము వినుకున్నాము. మా సంఘాలు ఏమన్నా ఎక్కడ దూరం ఉన్నా మేమన్నా సమయం వచ్చినప్పుడు అంతా ఐక్యంగా అవుతాము, అందరం కలిసిపెట్టి పనిచేస్తాము. కాకపోతే మేము ప్రభుత్వంతో మేము అడిగేది ఇది కాని పని అంటే జరగదు. మాకు కార్పొరేట్ సలూన్లు నూతనంగా మున్సిపాలిటీ అవుతున్నాయి కదా, అక్కడ పర్మిషన్ ఇవ్వకండి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ సలూన్లు పెట్టొద్దు అని చెప్పేసి మా ఒక విన్నపం. ఆ సమయంలో సంఘం గట్టిగా ఉండే, ఆ రోజు కార్పొరేట్ సలూన్లు లేకుండే. సార్ ఇప్పుడు ఎందుకు లేదు? నాయ బ్రాహ్మణుడు కావాల్సిందే పర్ఫెక్ట్గా. ఈ కార్పొరేట్ సెలూన్లలో వచ్చేసి ఈ నాయ పని చేయలేరు వాళ్ళు. ఏ పెళ్ళిళ్ళ కానీ ఏ మైలపొళ్ళు కానీ లేకపోతే పుట్టిన దగ్గర నుంచి చచ్చిన తర్వాత గుండ్లు కూడా కార్పొరేట్ సెలూన్ వాళ్ళు ఎంతమంది పనులు చేశారా ఎక్కడన్నా? ఎందుకండి మా వృత్తిలోకి వచ్చి మా ఉద్యమాలు కంటిన్యూగా ఉంటాయి. ఆయన ఉద్యమాలు 15 days నుంచి నడుస్తున్నాయి. ఇది ఎప్పటికీ నడవాలనుకుంటుందా ప్రభుత్వము, ఇంతకు ఆపాలనుకుంటుందా అనేది ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడుగా మేము ఆపము. ఇంతకి ఈ సమస్యని మేము లేవనెత్తే మాకు సపరేట్ జియో వచ్చే వరకు మేము ఆగము. అప్పుడు జియో అవసరం లేకుండా ఇప్పుడు జియో అవసరం పడ్డది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమకు టీచర్లు కావాలంటూ నిరసన వ్యక్తం చేస్తూ మంగళవారం రోడ్డెక్కారు. వి వాంట్ టీచర్స్ అంటూ నినాదాలు చేస్తూ 2 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి తమ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని తెలియజేశారు. సాధారణంగా ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. కానీ నిగ్వా ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కలిపి దాదాపు 200 మంది విద్యార్థులు ఉండగా సరిపడిన ఉపాధ్యాయులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న నిర్మల్ డీసీపీ మాజీ అధ్యక్షుడు రామారావు పటేల్ ఈ విషయాన్ని గమనించి విద్యార్థులకు మద్దతు తెలియజేశారు. అవసరమున్న చోటలో టీచర్స్ రిక్రూట్మెంట్ చేయకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడమేనని అంటూ మండిపడ్డారు. ఈరోజు కుబేర్ మండలంలో నిగ్వా గ్రామానికి చెందిన హై స్కూల్లో రోడ్డు మీద 10th క్లాస్ పిల్లగాళ్ళు ధర్నాకు దిగారు.
కారణం అంటే ఇక్కడ సైన్స్ టీచర్ లేడు, తెలుగు టీచర్ లేడు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా దగ్గర వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఎన్నో మాటల ఎంఏకు డిఓకు చెప్పినా కూడా, చైర్మన్కు జిల్లా పరిషత్ మెంబర్ కూడా చెప్పినా కూడా ఎవరు కూడా పట్టించుకుంటలేదు. ఈ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు, గత 8.5 సంవత్సరాల నుంచి ఏదైతే పరిపాలన చేస్తున్నారో ఒక డిఎస్సి పెట్టకుండా పిల్లగాళ్ళ భవిష్యత్తు నాశనం చేయడానికి ఈ ప్రభుత్వం వచ్చింది. ఏదో రైతు బంధు అని, మళ్ళీ ఓల్డేజ్ పెన్షన్ అని ప్రజలకు మోసం చేసుకుంటా ఓట్లు తీసుకునే మన ముఖ్యమంత్రి గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ గుణపాఠం నేర్పాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పిల్లగాళ్ళ మీద ఏదైతే చర్య తీసుకోకుంటే, వీళ్ళ అపాయింట్మెంట్ టీచర్లకు చేయకుంటే ఖచ్చితంగా నేను కూడా వీళ్ళతో ధర్నా కూర్చున్నానని తెలియజేస్తున్నాను. లియో క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ప్రెసిడెంట్ డాక్టర్ కాచం నిగిత జన్మదినోత్సవం సందర్భంగా ప్రివెన్షన్ త్రూ వొకేషనలైజర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కోసం సింగరేణి కాలనీలోని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థకు కుట్టి మిషన్ ప్రొజెక్టర్ను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు హెచ్ఓపి అలీ, కోఆర్డినేటర్ రాము, ఇన్ఛార్జ్ అంజుమ్, లియో క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ప్రెసిడెంట్ డాక్టర్ కాచం నిగితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగించాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం డైరెక్టర్ కాచం సాయి, లియో క్లబ్ ప్రతినిధులు సాయి మణిదీప్, సుప్రీత్ తదితరులు పాల్గొన్నారు. నువ్వు లేని అరే स्टाफ को बुलाए। हाँ इसको साइलेंट को सुन रहा चेपल लगा पड़ते हैं। गुड आफ्टरनून। एक क्लास में तो फोर्थ क्लास। गुड हैप्पी बर्थडे बोलो। हैप्पी बर्थडे मैडम। थैंक यू। చెప్పు ఏ క్లాస్ ఇది ఎంతో ఒకటి చెప్పండి. చెప్పురా నన్ను నవ్వుతారేమ్రా. నేను మీ టీచర్ని కాదు, ఎందుకంటే పెట్టుకోవచ్చు నేను పెట్టుకోవాలి. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు గుణపాఠం తప్పదని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ మైనారిటీ నాయకులు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో పార్టీ వంగూరు మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచులు సంఘం మండల అధ్యక్షుడు అంకూరి అంజీ, జిల్లా నాయకుడు లాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. చిలుకూరు మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో 3 కోట్లతో నిర్మించిన గోదాములను ఆయన ప్రారంభించారు. గోదాములను రైతులు సద్వినియోగపరచుకోవాలని కోరారు. అనంతరం గోదాముల దారికి భూమి ఇచ్చిన నారాయణను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా సుధారాణి పుల్లారెడ్డి, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కొండ సైదయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమం సాగిన నేపథ్యంలో సాధించుకున్న ఈ తెలంగాణలో రైతుల అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తాం. సమృద్ధిగా ఎక్కడ చూసినా కొరత లేకుండా నీళ్ళు ఇవ్వడంతో పాటు మండు వేసవిలో సైతం నిండు కుండలా ఈరోజు చెరువులన్నీ జలతోని కలకల్లాడుతున్న నేపథ్యంలో పంటలు పుష్కలంగా సమృద్ధిగా 3 పంటలు వేసుకుంటున్న రైతులు పడుతున్న కష్టానికి తగ్గట్టు దిగుబడి కూడా వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం రైతులకు గిట్టుబడి ధర, మద్దతు ధర ఇస్తూ అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తున్న నేపథ్యంలో మరి వారికి అనుబంధంగా అన్ని రకాలుగా ఉపయోగపడటానికి ధాన్యాన్ని ఎక్కడికో పంపించి వెనువెంటనే మధ్య దళాల చేత మోసపోకుండా ఒకవేళ ఆర్థికంగా వాళ్ళ సౌలభ్యం ఉంటే వాడుకునే విధంగా ఈరోజు గోడౌన్లో కూడా దాచుకోవడానికి అవకాశం ఉన్నంత మేరకు గోడౌన్లు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్మించి రైతులకి ఉపయోగంలో తీసుకొస్తుంది. ఆ క్రమంలోనే కోదాడ నియోజకవర్గంలో చిలుకూరు మండలంలో 3 కోట్ల నిధులతోని 200 మంది రైతులకు ఉపయోగపడే విధంగా 70,000 బస్తాల్ని ఇక్కడ మనం నిల్వ చేసుకునే అవకాశం ఉండే విధంగా నిర్మాణం చేసుకున్న ఈ గోడౌన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి సుధారాణి పుల్లారెడ్డి గారు వారి పాలక వర్గం అంతా కూడా ఎంతో చొరవ తీసుకొని మరి ఇక్కడ రోడ్డుకి సహకరించాలని చెప్పేసి రైతుల్ని కోరిన నేపథ్యంలో ఇక్కడ రైతులు కూడా నారాయణ గారు వారి కుటుంబ సభ్యులు కూడా సహకరించి భూమిని ఇవ్వటం, రోడ్డు కూడా అవకాశం అన్ని రకాలుగా ఉండే విధంగా గోడౌన్కి రాకపోవడానికి వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్నీ ఉపయోగపడే విధంగా రైతులకి సద్వినియోగంలో తీసుకొచ్చి ఈరోజు గోడౌన్ ప్రారంభోత్సవం చేశారు. ఇంకా రానున్న భవిష్యత్తులో కోల్డ్ స్టోరేజ్ లాంటివి కూడా వాణిజ్య పంటలు వేసుకుంటే కూరగాయలు కానీ, పుష్పాలు కానీ, పూలు కానీ ఇటువంటి పంటలు వేసుకునే వాళ్ళకి పండ్లు కానీ నిల్వ చేసుకునే విధంగా కోల్డ్ స్టోరేజ్ కూడా తప్పకుండా దానికి సంబంధించిన నిధులు కేటాయించడానికి మార్కెట్ శాఖ. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని బండలింగాపూర్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తులు చేపట్టిన నిరాహార దీక్షకు 100 రోజులు పూర్తయ్యాయి. 100 రోజుల నిరాహార దీక్ష సందర్భంగా గ్రామంలోని గాంధీ, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలకు వినతి పత్రాలు అందజేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి అన్ని వసతులు కలిగిన తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మీకు దండం పెట్టి చెప్తున్నాం. చిన్న మండలాలు ఏర్పాటు చేసేందుకు అందులో భాగంగా మా బండలింగపూర్ గ్రామాన్ని కూడా మండలంగా ఏర్పాటు చేసి మా ఆకాంక్ష నెరవేర్చే విధంగా మేము సవినయంగా వేడుకుంటున్నాం. సరే, బండలింగపూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మరి 100 రోజులుగా నిరసన దీక్ష చేపట్టడం జరుగుతుంది. మరి ఒకప్పుడు 42 గ్రామాలకు సంస్థానంగా ఉన్నటువంటి మా గ్రామము నేడు 10,000 జనాభాతోని 10 గ్రామాల మద్దతుతో 10 గ్రామాలు కూడా మా బండలింగపూర్ మండల కేంద్రం కావాలని చెప్పి తీర్మానాలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా స్పందించి మా 10 గ్రామాల ఆకాంక్షను దృష్టి వెంటనే మండలం ప్రకటించాలని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా బండలింగపూర్ ప్రజల తరఫున 10 గ్రామాల ప్రజల తరఫున కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా బండలింగపూర్ గ్రామంలో మండలం కావాలి అని చెప్పి 100 రోజులుగా రిలే దీక్షలు ఇక్కడ చేయడం జరుగుతుంది. దీనికి ఇవాళకి 100 రోజులు అయిపోయినాయి. ఈ 100 రోజులు మా ఆకాంక్ష వాస్తవానికి మండలాల్లో ఎప్పుడైతే కేసీఆర్ గారు పెట్టిరో అప్పుడే బండలింగపూర్ మండలం కావాలని చెప్పి కొట్లాట మొదలుపెట్టినాం. కానీ అప్పుడు కాలేకపోయింది. ఇప్పుడు 100 రోజులుగా రిలే దీక్ష చేస్తున్నాం. దీనికి మనకు 10 ఊళ్ళ మద్దతుగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. కావున గవర్నమెంట్ తక్షణమే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి అయినా గౌరవ ఎమ్మెల్యే గారైనా జల్దీ స్పందించి, ఎందుకంటే తీర్మానాలు వచ్చినాయి కాబట్టి దీని ఆపేసక్తి ఎవరికి లేదు కాబట్టి ఖచ్చితంగా జల్దీ స్పందించి కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి మీరు సర్వే చేయించి ఇంత పెద్ద గ్రామం బండలింగపూర్ను మండలం చేయాలని కోరుకుంటున్నాం.
ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు సంస్థలుగా 1800లకు జాగిరిలాగా ఉన్న ఊరు, ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉండే, ఇక్కడ పటవారిగిరి ఉండే, ఎంఆర్ఓ ఆఫీసులు అన్నీ ఉండే కాబట్టి మేము అవే కావాలని అడుగుతున్నాం, వేరే అడుగుతలేం కాబట్టి మా గ్రామాన్ని ఇంత పెద్ద గ్రామాన్ని ప్రైవేట్ పాఠశాలల్లో సరైన వసతులు లేకుండా నిర్వహిస్తున్నారని ఆయా యాజమాన్యాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జనగామ జిల్లా అధ్యక్షుడు అభిగౌడ్ కలెక్టర్ను కోరారు. జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు విపరీతంగా పెంచుతున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ మేరకు కలెక్టర్కు ఆయన వినతి పత్రం అందజేశారు. ఇవన్నీ ఉన్నాయి సార్ అని చెప్పి డిఏ వరకు ఒక 10-15 సార్లు దానిపైన ఇప్పటి దాకా మేము స్పందిస్తాము, మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి తప్ప తీసుకుపోయి ఫస్ట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాను. నేను ఎవరినైతే కంప్లైంట్ చేసినామో వాళ్ళకి ఫస్ట్ పర్మిషన్ ఇచ్చాను. ఈ వైష్ణవ్ స్కూల్ పరిస్థితి అయితే ఇంకా ఘోరం. ఇంతకుముందు 30,000 దాదాపు దాంట్లో 60% పీపుల్ ఎడ్యుకేషన్ పండించారు. చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఛాయ్ చెప్తున్నారు, మీకు ఒకసారి మీకు రిలేటెడ్ అయితే చాలా చెప్పిన ఫోటో తీసుకొస్తారు, దాంట్లో పని చేసుకుంటున్నారు. ఆ ఒక్క ఈ శ్రీ చైతన్య ప్లస్ నారాయణ పేరు మీద పెట్టిన పాఠశాల చేయబట్టి జనంలో ఉన్న రెవెన్యూ స్కూల్స్ అన్నింటిలో ఫీజులు 20,000-30,000 వాటిని 50,000 ప్లస్ చేసేది. ఈ రెండు చేయబట్టి ఈ వైష్ణవ్ స్కూల్ శ్రీ చైతన్యంగా మారడము, ఈ ఏకశిల స్కూల్ నారాయణ స్కూల్గా మారడం వల్ల ఈ రెండు స్కూళ్ళను బేస్ చేసుకుని రెవెన్యూ స్కూల్స్ అన్ని ఇమీడియట్గా వీళ్ళు ఎట్టే టైం వచ్చేసారు. 50% వచ్చేసారు, 30,000 to 60,000 మినిమం. ఒక అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అని తేడా లేదు, కొంచెం ఉన్నోడు లేని తేడా లేదు, అందరికీ సేమ్ కట్టాలి. ఒకటి కడితే చదువు నీకు శాతం చదువులేదు లేరు బయట ప్రిన్సిపల్, నేను ఏకశిల స్కూల్ ప్రిన్సిపల్ అయితే అంత శాతం ఎందుకు చదువుకోవాలి, కోరి మీరు వెళ్ళండి పేరెంట్స్. ఇంటి ఇట్లా మానసికంగా అటు విద్యాపరంగా అన్ని రకాలుగా చాలా అంటే చేయడమే కాదు, లైసెన్స్ కాదని సర్టిఫికేట్స్ అన్నీ మేము ఈ కాలేజ్ మీద డిఐ పరిశాల సార్ ఇది నోటిఫికేషన్ పర్మిషన్ చేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో అన్యక్రాంతమైన బస్టాండ్ భూమి గురించి అఖిలపక్షం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పంతం కాని సమ్మయ్య మాట్లాడుతూ 20 సంవత్సరాల క్రితం బస్టాండ్ నిర్మాణం కోసం దాత తన సొంత భూమిని ప్రజల సౌకర్యార్థం రాసి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. భూ కబ్జాదారులు అధికారుల అండదండలతో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి బస్టాండ్ నిర్మాణం చేయకుండా అడ్డుకున్నారని అన్నారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సుమారు 25 సంవత్సరాల క్రితం మా కాటారాన్ని అప్పుడు పరిపాలించినటువంటి దొరగారు ఇక్కడ భూమి బస్ స్టేషన్ ఉండాలి, ఈ 5 మండలాల కేంద్రం ఈ ప్రాంతంలో నిత్యం
వందలాది మంది ప్రయాణికులు వస్తారు, ఉద్యోగులు ఉపాధ్యాయులు అంతా ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తారు. కాబట్టి ఇక్కడ బస్ స్టేషన్ ఉండాలని వారు భూమిని దానం చేస్తే మరి కొంతమంది కబ్జాదారులు వారి వారసులని నకిలీ వాళ్ళని పట్టుకొచ్చి హైకోర్టుకు వెళ్ళి తప్పుడు ధృవీకరణ పత్రాలు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల అండదండాలతో తప్పుడు ధృవీకరణ పత్రాలు కోర్టుకు సమర్పించి స్టేలు తెచ్చుకుంటూ మరి దాన్ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ భూమి ఇలా సుమారు 10 కోట్ల విలువైంది కాబట్టి ఆ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి దీంట్లో అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకుల హస్తం ఉన్నదనేది మాకు వినబడుతుంది. అక్కడ ఎంపీ సంతోష్ కుమార్ గారు ఇక్కడికి కొంతమందికి ఫోన్ చేసి అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నారని మాకు తెలుస్తూ ఉన్నది. మరి ఇక్కడ మరి రేపు మాకు నేను ఎమ్మెల్యేగా చేసి పోటీ చేస్తా అంటున్నారు చల్లా నారాయణ రెడ్డి గారిని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మరి అందరూ వచ్చారు, వారి దీనిలో పాల్గొనలే అంటే వారి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నాం. దయచేసి మీకు నిజంగా దీంతో సంబంధం లేకపోతే, ఈ ఆర్టీసీ భూమికి మీకు నిజంగా సంబంధం లేకపోతే దీనిలో మీరు స్వచ్ఛందంగా పాల్గొనని ఇయ్యాలి కాకుండా రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా వచ్చి మీరు దానిలో పాల్గొని మీ సత్యత నిరూపించుకుంటే మీకు ఎమ్మెల్యేగా అర్హత ఉన్నట్టని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి ఇప్పటికైనా ప్రజలందరూ మనమంతా చైతన్యం కావాలి. భూ కబ్జాదారులు అంతా ఒక్కటై ఇక్కడ మన బొప్పారం క్రాస్ వద్ద ఉన్న ఆర్టీసీ స్థలాన్ని ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. ఇదే పరిస్థితిని దీన్ని కూడా కబ్జా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అఖిల పక్షాలు వాళ్ళందరం కూడా ఇదే యూనిటీని కొనసాగిస్తూ, ఇదే ఐక్యతను కొనసాగిస్తూ రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, ఏ అధికారులు, ఏ సంఘమైనా, ఏ డిపార్ట్మెంట్ అయినా మన ప్రజలందరూ నడుచుకుంటూ దిగొస్తుంది. కాబట్టి ఏ కోర్టు అయినా ప్రజల ఒక నిరసనకు దిగొస్తుంది. కాబట్టి మనం ఇదే ఐక్యత కొనసాగిస్తూ గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ హైకోర్టు గారికి కూడా మనం వెళ్ళి మనం ప్రత్యేకంగా ఒక లాయర్ని పెట్టుకొని పోరాడదామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికార పార్టీ టీఆర్ఎస్ మరియు బీజేపీ, బీఎస్పీ వివిధ సంఘాల నాయకులందరికీ కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తున్నాం. 2015-16లో ఇలా పానిగూడ ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఉంది. ఇలా కొంతమంది అధికారులు వైట్నర్లు పెట్టి దిద్ది కోర్టుకు సమర్పించి ప్రజలను మోసం చేసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ప్రజల పక్షాన, ప్రజలకు ఏ అన్యాయం జరిగినా ప్రజల పక్షాన ఖచ్చితంగా ఐక్యల పక్షం తరఫున ఎన్ని రోజుల వరకైనా కొట్లాడతామని తెలుపుకుంటున్నాం. కేంద్రంలో మరి బస్టాండ్ అక్రమణకు గురవుతున్న సందర్భంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు కాటారం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఎవరైతే మరి అక్రమదారులు ఉన్నారో వారికి తగిన సాక్షి, తగిన బుద్ధి చెప్పి మరి బస్టాండ్ను పరిరక్షించాలని మరి అన్ని పార్టీలు ఈరోజు మద్దతు పలకడం జరిగింది. కనుక దీనికి నిరసనగా ఈరోజు సెంటర్లో మరియు బస్సులు అదేవిధంగా రాస్తారోకోలు చేయడం జరిగింది. ఏదైతే బస్టాండ్ ఉందో అంటే మనం చూసుకుంటే వాళ్ళు ముస్లిం వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ మన హాస్పిటల్ దగ్గర కూడా ఒక్కొక్క ఎకరం భూమి మరి బస్టాండ్కు దాన ధర్మంగా రాసివ్వడం జరిగింది ఆర్టీసీ వారులకు. మరి ఆర్టీసీ వారులు అక్కడ మరి మేడారం సమ్మక్క సందర్భాన్ని అయితేనేమి ప్రతి మరి జాతరకు కాకుండా మరియు పట్టేప్పుడు కూడా అందులో బస్సులు తిరిగి మరి బస్సులను పోయే విధంగా చూడడం జరిగింది. మరి గతంలో మొన్న చూసుకుంటే మన వసంతరెడ్డి గారు అదేవిధంగా మేము అందరం కూర్చి అక్కడ ఉండి మరి మట్టి పోయించి మరి బస్సులు తిరిగే విధంగా చూడడం జరిగింది. మరి గతంలో చూసుకుంటే గతంలో మన అన్ని పార్టీల ఏర్పాటు చేసిన ఈ రాజకీయ అధికార పార్టీ పెద్ద నాయకులు ఇంకా శక్తులను రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాటు చెప్పక తప్పదు. ఇప్పటికైనా ఆ శక్తులు మీరు విరమించుకొని ప్రజల అఖిలపక్షంలో పాల్గొని మీరు విజయవంతం చేయాలి. మీరు దౌర్జన్యంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తే మీరు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. ఖబర్దార్ నాయకులారా, మీరెంత పెద్ద శక్తులైనా ప్రజలకు తలవొక్కాల్సిందే. ఇప్పటికైనా మీరు ఆలోచించి ఈ బస్టాండ్ కుట్రకు విరమించుకోవాలని మేము బీజేపీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఈ ధర్నాకు అన్ని పక్షాల నుంచి వచ్చిన సందర్భంగా ఈ ధర్నాకు అన్ని పక్షాలను ఐక్యతగా చేసిన బండం వసంతరెడ్డి, ఆర్టీసీ కరీంనగర్ టీఆర్ఎస్ అధికార ప్రతినిధికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అన్ని పక్షాలకు, అన్ని రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు, వర్తక సంఘం, వాణిజ్య సంఘాలకు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కక్ష సాధింపు ధోరణిగా కేంద్ర ప్రభుత్వ వైఖరి. అబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వెల్లడి. కుల వృత్తులను నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నిరసన. రోడ్డెక్కిన ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పిల్లలు. వి వాంట్ టీచర్స్ అంటూ నినాదాలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.